సరే ఇప్పుడు చూడండి మా, నేను ఏం క్లాత్ కటింగ్ చేసినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే ఈ 4 మడతలు సమానంగా ఉండేటట్టు కటింగ్ చేసుకుంటా. ఓకేనా, మార్క్ వేసేసుకుంటా. నీట్గా వస్తుంది, చూసుకోండి వీడియో వస్తాను ఎప్పుడు ఫుల్ వస్తుంది. నా హెడ్ పడుతుందా? లేదు లేదు మేడం, పడలేదు. హెడ్ పడితే అది వేసుకుంటా, పడలేదు లేదు. సరే మా, ఇప్పుడు నేనేం చేశానంటే కుట్లతో సహా నాకు ప్యాంట్ యొక్క జంప్ ఎంతరా అంటే, కాలు యొక్క జంప్ ఎంతరా అంటే 34.5. ఇక్కడ నుండి కుట్లు నేను ఆల్రెడీ తీసేసుకున్నా, ఇంకేం మెజర్మెంట్స్ చూడకూడదు. సో ఎంత పెడుతున్నానమ్మా అంటే 34.5. ఓకేనా, ఇక్కడ వరకు నేను 34 పెడుతున్నా. సో సమానంగా ఉండడం కోసం ఇక్కడ నుండి ఇక్కడ లైన్ వేసుకోవడానికి ఇది కూడా 34.5 పెడుతున్నా. ఓకేనా, సో తర్వాత ఏం చేస్తానంటే ఈ స్కేల్ ఆధారంగా మార్క్ వేసుకుంటామా. 34 హాఫ్ ఇంచ్ కావాలి, బట్ట లేదు కదా. హాఫ్ ఇంచ్ యూజ్ చేస్తుంది. సో 34.5 పెట్టేసా. ఓకేనా, పెట్టిన తర్వాత ఇక్కడ మనము సీట్ యొక్క లూజ్ ఎంత ఉందిరా అంటే 16 ఇంచులు ఉంది. ఎంత ఇంచు ఉంది మా? 16 ఇంచులు ఉంది. ఓకేనా, 16 ఇంచులు. కాలు యొక్క లూజ్ ఎంత ఉంది చెప్పు. కాలు యొక్క లూజ్ 6.5 మొత్తం కలిపి 6.5 7 8 6.5 మనకు కాలు లూజు మెజర్మెంట్ ఉంది. అక్కడ 1.5 ఇంచ్ ఈ మెజర్మెంట్ ఉంది. ఓకేనా, ఇప్పుడు బాగా గమనించండి, ఇక్కడే సీట్ యొక్క లూజ్ పెట్టుకోవాల్సినది. ఈ సీట్ ఉంది కదమ్మా, ఈ సీట్ ఎంత లూజ్ ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. 6 ఇంచులు ఉంది. సీట్ యొక్క లూజ్ ఎంతరా అంటే 6 ఇంచులు. ఇక్కడ నుండి ఇక్కడికి 6 ఇంచులకి పెడుతున్నా, 6 కాదు 6.5 పెడుతున్నా. ఓకేనా, ఎందుకంటే ఆ సీట్ దగ్గర కింద తగలకోకుండా ఉంటుంది అన్నమాట ఆ హాఫ్ పెడితే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మెజర్మెంట్ దగ్గర నుండి ఈ మెజర్మెంట్ కి నేను ఈ షేపర్ స్కేల్ తో మార్క్ వేసుకుంటున్నాను. ఇక్కడ పెట్టుకోవాలి, ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది ఇలా పెడితే వస్తుందా అని సిగ్నల్ చూసుకోవాలి. ఇలాగా మార్క్ వేసుకోవాలి. క్లియర్ అమ్మా? ఇలాగా ఇది మనము యాక్చువల్గా కుట్ల లెక్క వచ్చేస్తుందని ఒక సిగ్నల్. ఓకేనా, అది కలుపుకుంటూ ఇలాగా మనం మార్క్ వేసేస్తాం. ఓకేనా, ఏందిరా అది డాట్ దగ్గరికి వస్తుంది కటింగ్. ఇది పట్ట జాగ్రత్త మేడం పొద్దు ఉండు మిస్టేక్ అవుతుంది మా. ఇక్కడ వరకు మనం సీట్ పెట్టుకున్నాము. ఇది ఎలా ఉందో అలాగా మనం కటింగ్ చేసేసుకుందాం. ఓకేనామా? ఇక్కడ వచ్చేసి మనము 1.5 కుట్ల కోసం అని పెట్టాం కదా, ఆ మార్జిన్ అలాగే పెట్టేస్తున్నా. ఓకేనా, మీకు ప్యాంట్ యొక్క షేప్ ఇక్కడ తెలుస్తుంది కాబట్టి. ఓకేనా, రైట్. కట్ చేయము, ఇక్కడ నుండి కట్ చేయ, ఇటు వరకు కట్ చేసి ఇట్లా వచ్చి ఇది తీసేసి అది కట్ చేసేటప్పుడు ఫస్ట్ కట్ చేసే ఇప్పుడు పెట్టండి. పెట్టినారు. ఇప్పుడు మనకి ఈడ ఒక సిగ్నల్ ఇచ్చుకుంటాం. ఇది ఏంటంటే సైడ్ పడే కుట్టు అని ఒక సిగ్నల్. తర్వాత ఏం పెట్టుకుంటామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోల్డింగ్ వరకు ఒక కుట్టు అని ఒక సిగ్నల్ పెట్టుకుంటాం. మనం ఎట్లా జాకెట్లో పెట్టుకుంటామో అలాగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అలాగా ఇలా చూస్తున్నట్టు ఇక్కడ ఫోల్డింగ్ ఉంది అని మనకు సిగ్నల్, ఇక్కడ చూస్తున్నట్లు ఇది సైడ్ సిగ్నల్ అని అర్థం. ఓకేనామా? ఇది అయిపోయింది. ఇంకా ప్యాంట్ మనకు బెల్ట్ కుట్టుకోవాలి. ఓకేనా, ప్యాంట్ యొక్క బెల్ట్. సో ఇక్కడ నాకు ఎక్కడ క్లాత్ ఎక్కువ ఉన్నది అనేది నేను చూసుకుంటాను. నాకు ఇక్కడ క్లాత్ ఎక్కువ ఉంది. ఓకేనా, ఈ వెడల్పులో క్లాత్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఎక్స్ట్రా ఉండేటువంటి నేను కటింగ్ చేసేస్తా ఇలాగా. ఇప్పుడు బెల్ట్ యొక్క లూజ్ ఎంత చెప్పాను మా? నడుము యొక్క బెల్ట్ లూజు 48. 48లో అర్థం ఎంతమా? 24 ఇంచులు. 24 ఇంచులు నాకు డబల్ క్లాత్ కావాలి. అందులోనూ హైట్ ఎంత అంటే 10 ఇంచులు రావాలి. ఓకేనా, 24 ఇంచులు ఎక్కడి వరకు వస్తుందో చూస్తాను. నాకు ఈ క్లాత్ కావాలి, వెడల్పు క్లాత్. ఇక్కడ నుండి తీసుకున్నా
24 ఇంచులకి రావాలి. సో వీటికి కుట్లతో సహా వీటికి సో హైట్ ఎంత రావాలిరా అంటే 10 ఇంచులు రావాలి. సో నాకు ఇంత పీసు తక్కువ బట్ట వస్తుంది, ఓకేనా? ఇంత పీసు. సో నేనేం చేస్తానంటే అక్కడ ప్యాచ్ పెట్టుకుంటాం. ఇంత వేస్ట్ చేయడం కంటే అక్కడ ప్యాచ్ పెట్టుకోవడమే బెటర్, ఓకేనా? ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడ నుండి 10 ఇంచులు పెట్టుకుంటున్నా మార్జిన్. ఇది బెల్ట్ మా 2.5 అయితే మనకి ఈ ప్రాబ్లం ఉండదు, ఓకేనా? 2.5 క్లాత్ ఉందనుకోండి ఈ సమస్య ఉండదు, బాగా పెట్టేయచ్చు. సైడ్ మాత్రమే. ఇక్కడ మాత్రమే ప్యాచ్ పడుతుందా, ఈ కొంచెమే ప్యాచ్ పడుతుంది, ఓకేనా? ఇప్పుడు ఎలా ఉండేది అలా కటింగ్ చేసేద్దాం. ఈ పీస్ మాత్రమే. ఇక్కడ నాకు క్లాత్ సమానంగా ఉండడం కోసం నేను ఎప్పుడు పెట్టే విధంగా 1/2 ఇంచ్ కటింగ్ చేసేస్తాను. సో ఇది 2 పీసులు కాబట్టి ఫ్రంట్ తోటి బ్యాక్ తోటి కాబట్టి నేను దీన్ని కటింగ్ చేసేస్తున్నా, ఓకేనమ్మా? ఇలాగా ఇప్పుడు ఏదో ఒక పీస్ తీసుకొని మనం ఇక్కడ జాయింట్ చేయడమే, అంతే. చిన్న పీస్ పడుతుంది మనకు, ఓకేనా? ఇప్పుడు ఇది వచ్చేసింది. ఈ ప్యాంట్ యొక్క మెజర్మెంట్స్ క్లియర్గా వచ్చాయి. ఒక ఫోటో క్లిక్ చేయండి. నేను మీకు ఒకటి బెల్ట్ ఇచ్చా, జంపుది 1.5 ఇంచుది, గుర్తుందా? అది ఈ పట్టీకి కాల్ పట్టీకి వేయడానికి, ప్లాజో ప్యాంట్ పటియాల ప్యాంట్కి మన పట్టీలు వేయడానికి, ఓకేనా నాన్న? అది కాల్ పట్టీకి ఇలా ఫోల్డింగ్కి స్ట్రాంగ్గా నిలబడడం కోసం ఫోటో తీసినారా? రైట్. ఇప్పుడు చూడండి, మనకు వచ్చినంత వరకు కష్టపడి ఉన్న క్లాత్లో అడ్జస్ట్ చేసాం. ఇప్పుడు ఆలోచించండి, ఆ క్లాత్ వేస్ట్గా ఉంది మనకు, ఇది వేస్ట్గా ఉన్నప్పుడు మీకు ఓపిక అనిపిస్తేనే నాకు సీట్ ఎక్కువ కావాలి, కుంచెలు ఎక్కువ ఉండాలి అనుకుంటే ఈ వేస్ట్ పీస్ పడేయకూడదు అనుకుంటే అక్కడ లెంత్ జంపుగా చేస్తుంది. కాకపోతే ఇది తగిలించడం చాలా కష్టమైంది. ఆ కష్టం రాకూడదు అంటే 2.5 3 తీసుకుంటే పటియాల ప్యాంటు సూపర్ ఉంటుంది, ఓకేనా? 2.5 మనకైతే 2 3 పెట్టినా సూపర్ ఉంటుంది ప్యాంట్. ఎవరన్నా బ్లాక్ ఒకటి, గోల్డ్ ఒకటి, వైట్ ఒకటి కుట్టించుకోండి, కటింగ్ చేసుకోండి. అది రెగ్యులర్ మన ప్యాంట్. ఇది మనం ఏం క్లాత్ తెచ్చుకోవాలి అట్లా. ఇది వచ్చేసి దాంట్లోకి ప్యాంట్కి లాడీ కుట్టిసే సేమ్, ఓకే? క్లియర్ అమ్మా? ఇంకేముందిమా మనకు? మెజర్మెంట్స్ అందరూ గ్రూప్ లో షేర్ చేయండి. మేడం ఏం క్లాత్ తీసుకోవాలి? ప్యాంట్ పాలిస్టర్.